ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు అంటే ఒక మహానవ వ్యక్తి. అతను 2014 ఒక ఎమ్మెల్యే సీటు గెలిచి ఒక తెనాలి నియోజకవర్గానికి ప్రజలు లంకకి తిరిగి గ్రామానికి తిరిగి ఎంతో సేవ చేశాడు. 2019 ఎలక్షన్కి ప్రభుత్వం తెలుగుదేశం గవర్నమెంట్ పడిపోయింది, వైసీపీ ప్రభుత్వం వచ్చింది. అయినా గెలిచిన ఎమ్మెల్యేలు ఎంతోమంది బయటికి రాని సందర్భాలు ఉన్నాయి. అయినా 5 సంవత్సరాలు 2019, 2024కి 5 సంవత్సరాల కాలంలో కూడా ఆయన లంక ఇంటింటికి గ్రామానికి తిరిగి ప్రతి కార్యకర్తని కలిసి, నాబోటి కార్యకర్తని కూడా కలిసి పేరు పిలిచే వ్యక్తి ఒక ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు. అలాంటి మహానమైన వ్యక్తికి ఇవాళ ఎమ్మెల్సీ సీటు రావడం అంటే ఎంతో గొప్పతనం. మేమందరూ బాగా సంతోషపడుతున్నాం. కాబట్టి ఆయన అఖండమైన విజయమైన మెజార్టీతో గెలుస్తాడు కంపల్సరిగా. కానీ సామాన్య మానవుడికి ఏదైనా కష్టం వచ్చిందంటే ఎమ్మటే పెద్ద వాళ్ళకి తెలియపరిస్తే ఎమ్మటే వచ్చి పలకరించే వ్యక్తి ఒక ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాత్రమే. నాకు తెలిసినంతవరకు నా వయసులో ఎంతమంది ఎమ్మెల్యేలను చూశాను నేను, అలా గౌరవించే వ్యక్తి లేరు ఎవరికాడ. కాబట్టి ఆయన అఖండ విజయంతో ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ గెలుస్తాడు కంపల్సరిగా.